This program is sponsored by Thrill City, Hyderabad. నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వహించిన ఈ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. గతంలో వివేక్ ఆత్రేయ నాని కాంబినేషన్ లో అంటే సుందరానికి అనే సినిమా వచ్చింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు సరిపోదా శనివారం అనే సినిమా చేశారు. సరిపోదా శనివారం ఆగస్టు 29న థియేటర్లో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో నాని సూర్య అనే పాత్రలో నటించాడు. అలాగే ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించింది. సరిపోదా శనివారం సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటించారు. నాని ఎస్జే సూర్య తమ పాత్రలో పోటాపోటీగా నటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని భాషల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగాను మంచి వసూలు రాబడుతోంది. థియేటర్స్ లో కలెక్షన్స్ దూసుకుపోతున్న ఈ మూవీ ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని కొంతమంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిపోదా శనివారం మూవీ ఓటీటీ రైట్స్ భారీ ధరకు అమ్ముడైందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సరిపోదా శనివారం సినిమా ఓటీటీ రైట్స్ ను ఫ్యాన్సీ రేట్ కు దక్కించుకుందని తెలుస్తోంది. అలాగే ఈ సినిమా సెప్టెంబర్ 27 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు, కానీ ఈ టాక్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. సరిపోదా శనివారం సినిమా ఓటీటీ రిలీజ్ పై మేకర్స్ కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ఈ మూవీ ఓటీటీ డేట్స్ ను అనౌన్స్ చేసేందుకు అవకాశం ఉంది.